ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన అగ్నివీర్ మురళీ నాయక్కు కేర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నంద్యాలలోని రామకృష్ణ కాలేజ్ ఆడిటోరియంలో ఘనంగా స్మృత్యాంజలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీ నాయక్ తల్లిదండ్రులతో పాటు డాక్టర్ రామకృష్ణారెడ్డి, వైద్యులు విజయబాబు, హరినాథరెడ్డి, నర్మద, వసుధ, ఇతర వైద్యులు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, సైనిక కుటుంబాలు, కాలేజీ విద్యార్థులు దాదాపు 1000 మంది పాల్గొని స్మృత్యాంజలి ఘటించారు. రామ్ ప్రసాద్ గత 4 సంవత్సరాలుగా సైనికుల కోసం చేస్తున్న సేవల గురించి వివరించారు. వక్తలు మాట్లాడుతూ భారత సైన్యం గొప్పతనం, వివిధ యుద్ధాల్లో జరిగిన ఘట్టాల గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. భారతీయులు త్యాగమూర్తులైనందువల్లే విదేశీయుల 1000 సంవత్సరాల దాడుల తర్వాత కూడా భారతదేశం అగ్రపదంలో ఉందన్నారు. విద్యార్థులు ఖచ్చితంగా దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న విషయాల గురించి తెలుసుకోవాలని, మన చుట్టుప్రక్కల ఉన్న నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల లాంటి పరిస్థితి ఇక్కడ రాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. కేర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మరియు విశ్వ హిందూ పరిషత్ వారు వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం చేశారు. పట్టణంలోని వివిధ రంగాలకు చెందిన ప్రజలు, బంజారా సంఘం వారు మురళీ నాయక్ తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. దయచేసి ఎవరు బాధపడకండి. డిగ్రీ చదువుతున్న విద్యార్థి తెలియగానే పునీత్ అనేటువంటి అబ్బాయి కొద్ది గంటల్లోనే కళను ఉపయోగించి పెన్సిల్తో ఆర్ట్ వేశాడు. చిన్న సహకారం అందించడం జరుగుతుంది. ఒక మనిషి మరణం ఇంతమందిని కలిపి మనకు ఎలాంటి స్ఫూర్తినిస్తుంది? ఆ మరణం మనలో ఎలాంటి భావనలు రేకెత్తిస్తుంది? ఇది ఒకసారి ఈ స్మృత్యాంజలి సభ ద్వారా మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాం. నిజంగా రామకృష్ణ డిగ్రీ కాలేజ్, పీజీ కాలేజ్లో చదివే విద్యార్థులు ఈరోజు ప్రపంచమంతా కూడా అన్ని దేశాల్లో తమ ప్రభావాన్ని విస్తృతంగా చాటగలుగుతున్నారంటే దానికి కారణం కళాశాల ప్రారంభం నుండి చివరి దాకా విద్యార్థుల్లో ఒక చక్కటి సామాజిక స్పృహ కలిగించేటువంటి కార్యక్రమాలు, చైతన్యం తీసుకునేటువంటి ఆటపాటలు, ఒక స్ఫూర్తినిచ్చేటువంటి విద్యా సంస్థ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం నిజంగా మీ అందరి అదృష్టం. భారత్ మాతాకి వందే. మన రాష్ట్రం, మన నంద్యాల జిల్లా ప్రజలకి, మన నంద్యాల జిల్లా డాక్టర్ సార్లకి, మన ఈ ప్రోగ్రాంలో వచ్చిన అన్నలకి, పెద్దలకి, అక్క చెల్లెలకి, మేడంలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. మన మే నెలలో మే 8 మన మురళీ నాయక్ భారత్ పాకిస్తాన్ మధ్య ప్రాణాలు అర్పించినది మన భారతదేశానికి తెలుసు, మన రాష్ట్రం, మన నంద్యాల జిల్లా, ప్రత్యేక రాష్ట్రాలు కూడా తెలుసు. కానందున మన నంద్యాల జిల్లా ప్రజలు నెల నుంచి మాకు ఫోన్ చేస్తున్నారు. చందు నాయక్, మళ్ళీ డాక్టర్ మన రెడ్డి మహేష్ రెడ్డి అని. కానీ మాకు బొంబాయిలో ఉంటే మేము రాలేకపోతే బిరిన చాలా లేట్ అయిపోయింది. కానీ ఈరోజు మాకు బెంగళూరులో ప్రోగ్రామ్ కూడా, కానీ నిన్న 3 రోజుల ముందే చంద్రనాయక్ సార్ ఫోన్ చేసి మన ఈరోజు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాం సార్, మీరు రావాలన్నందుకు చంద్రనాయక్ సార్ మాట కారదూసకుండా మళ్ళీ మన డాక్టర్ మహేష్ రెడ్డి మళ్ళీ ఫోన్ చేసి పదే పిలిచినందుకు మన నంద్యాల జిల్లా ప్రజలు అంత గౌరవం, మురళి గురించి అంత గౌరవం, మర్యాద, దేశం గురించి మన మురళి ప్రాణత్యాగం చేసినందుకు మన అందరికీ గౌరవం, మాకు కూడా గౌరవం ఉంది, సంతోషం ఉంది. మాకు దేవుడు మురళి రాసిపెట్టినాడేమో ఇలాంటి ప్రతి ఒక్క స్టేట్లో ఈ ప్రోగ్రాంలో మీకు సన్మానం చేయాలి, నేను దేశంలో గొప్ప పేరు తెస్తానని ఆ పొద్దు మురళి థ్యాంక్స్ సార్, ధన్యవాదాలు. నాకైతే తెలుగు సరిగ్గా రాదు, ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు.
నాయకులు ఈ అందరు పెద్దలు నంద్యాల జిల్లాలో మా నెల నుంచి ఫోన్ చేస్తా ఉంటే మీరు రానే రావాలా ఇట్లంటే ఇప్పుడు మాకు దొరికింది, ఇప్పుడు వచ్చినాము. చాలా సన్మానం చేసి మాకు చాలా ఆనందమైంది, చాలా సంతోషం అనిపించింది మాకు. మా అందరు వచ్చినట్లకి చాలా థ్యాంక్స్, చాలా ధన్యవాదాలు అందరికీ. चलो नमस्कारम. आज चंद्रा नायक सर हम बलाई नंद्याल जिल्हा बलात आणि अत्र गोप्पगा हम सन्मानम किदो चाना चाना थँक्स. आणि कोण कोण सदैक मोठ मोठ सेनो डॉक्टरలు सेनो नमस्कारम. अत्र मंचिगा हम मैडमలు से स्टूडेंटలు से आत आणि आज मुरली वाते अत्र सामळे चाना चाना थँक्स. मुरली भी चाना कष्टपडोस देश में कारण तम भी है, देश में कारण से बाहर निकलो, देशम अपनो भारत माता बचाने को तो कि ना आर्मी में जाओ, वो तीन काय मत के सकुनी. जय हिंद जय भारत.